కాంగ్రెస్ పార్టీలో కల్లోలం ఎంతలా ఉంటుందో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే కరుడుగట్టిన విధేయులు కూడా అదే స్థాయిలో ఉంటారు. ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా పార్టీని వదలకుండా విజయ తీరాలకు చేర్చేదాకా పట్టువీడరు. కుటుంబాలే పార్టీ కోసం అంకితమైన సందర్భాలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అలాంటి అపారమైన విశ్వాసాన్ని, అంకిత భావాన్ని సూర్యాపేట గడ్డపై నిలబెట్టిన ఓ సీనియర్ నేత సగం ముగిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలపై చెరగని ముద్ర వేసి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ఆ సీనియర్ నేత రామిరెడ్డి దామోదర్ రెడ్డి అనంత లోకాలకు చేరిపోయారు. ఆయన మరణం తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు తెలియని లోటుగా మిగిలింది. ఇంతకీ ఎవరి దామోదర్ రెడ్డి? ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి? దామన్న వారసత్వం కొనసాగించేదెవరు? ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలపై దశాబ్దాల పాటు ప్రభావం చూపిన నేతల్లో రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఒకరు. రాజకీయ రంగంలో ఆయన్ను తెలియని వారు ఉండరు. అందరూ ఆప్యాయంగా ఆయన్ని టైగర్ దామన్న అని పిలుచుకునేవారు. దాదాపు 50 సంవత్సరాల పాటు కాంగ్రెస్లోనే ఉంటూ పార్టీ సిద్ధాంతాల కోసం పోరాడిన కరడుగట్టిన కాంగ్రెస్ వాది ఆయన. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల నుండి 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి తన సత్తా చాటారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారు. 1952లో ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పాత లింగాలలో జన్మించిన దామోదర్ రెడ్డి తుంగతుర్తి నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. దామోదర్ రెడ్డి రాజకీయ జీవితంలో అత్యంత కీలక ఘట్టం తుంగతుర్తి నియోజకవర్గం. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీల కంచుకోటగా ఉన్న తుంగతుర్తిలో కాంగ్రెస్ జెండాను రెప్రెపలాడించడం దామన్నకే చెల్లింది. 1985లో తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఆ తర్వాత వరుస విజయాలతో ఏకంగా హ్యాట్రిక్ సాధించారు. ఆయన చొరవ, నిబద్ధతతో తుంగతుర్తిని కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా మార్చడంలో విజయవంతమయ్యారు. 1994లో పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాల కారణంగా టిక్కెట్టు దక్కకపోయినా ఆయన వెనుకంజ వేయలేదు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే మళ్లీ అదే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం ఆయన విధేయతకు నిదర్శనం. 1999లో అనుకోని ఓటమి ఎదురైనా నిరాశ చెందకుండా తిరిగి 2004లో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. రెండు 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు దామోదర్ రెడ్డి తన రాజకీయ కార్యక్షేత్రాన్ని సూర్యాపేటకు మార్చుకున్నారు. అక్కడ కూడా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయనకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. 2014, 2018, 2023 ఎన్నికల్లో ఎన్నిసార్లు పోటీ చేసినా విజయం దక్కలేదు. అయినప్పటికీ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన క్యాడర్ను, కార్యకర్తల విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అధికారం లేకున్నా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే లక్షణం ఆయన సొంతం. దామోదర్ రెడ్డి తుది శ్వాస విడవడం ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆవేదనను నింపిందని చెప్పొచ్చు. రాజకీయ విశ్లేషకులు సైతం కాంగ్రెస్ పార్టీకి లోటు తీర్చలేనిదిగా అభివర్ణిస్తున్నారు. రామిరెడ్డి దామోదర్ రెడ్డి రాజకీయ శకం ముగిసిన నేపథ్యంలో ఆయన తర్వాత సూర్యాపేటలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే చర్చ మొదలైంది. ఆయన వారసుడిగా రామిరెడ్డి సర్వోత్తం రెడ్డి ఉన్నారు. దామోదర్ రెడ్డి చూపించిన అపార విశ్వాసం, కార్యకర్తలతో ఉన్న అనుబంధం సర్వోత్తం రెడ్డికి బలంగా మారనుంది. కరడుగట్టిన కాంగ్రెస్ వాది, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి శకం ముగిసిన ఈ తరుణంలో ఆయన వారసుడు సర్వోత్తం రెడ్డి పార్టీకి ఏర్పడిన ఈ లోటును పొడుస్తారా, లేదంటే సూర్యాపేటలో కాంగ్రెస్ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటాయా అన్నది వేచి చూడాలి.